హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 83. వేద తన టాబ్లెట్స్ అన్నీ తీసి బెడ్పై పరుచుకొని ఏది ఎప్పుడు వేసుకోవాలో చూస్తూ ఉంటుంది. అవన్నీ చూడడానికి ఇవ్వలేదే, నీకు వేసుకోవాలి అని ఇచ్చారు అని చెప్పి రుద్ర వేద ముందు కూర్చొని ఆమె ఆ టైంలో వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ షీట్ నుండి తీసి ఇవ్వడంతో ఒక్కొక్కటి చేదుగా ఉన్నా కూడా సరే కష్టంగా వాటర్ బాటిల్ పట్టుకొని వేసుకుంటూ ఉంటుంది. టాబ్లెట్స్ అన్నీ వేసుకోగానే జ్యూస్ గ్లాస్ తన చేతిలో పెట్టి ఇది తాగవే, సెట్ అయిపోతుంది అనగానే కాస్త జ్యూస్ గొంతులోకి పడగానే ఆ చేదంతా పోయి కాస్త రిలీఫ్ అయ్యింది వేదకి. టాబ్లెట్స్ వేసుకోగానే మొహం అంతా ఒకలా పెట్టడంతో ఏమైందే అని అడిగాడు రుద్ర. చేదుగా ఉన్నాయి బావా అని చెప్పింది వేద. కొన్ని రోజులు అంతే అని వేద భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు రుద్ర. కొన్ని రోజులు అంతే అని వేద భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు రుద్ర. అప్పుడే చరణ్, శౌర్య, అన్నయ్య, వేదు అంటూ వాళ్ళ రూమ్లోకి వచ్చారు. ఇక ఆ రోజుకి తమ్ముళ్ళు ఆఫీస్ ఎగ్గొట్టి వచ్చారు అని అర్థమైపోయింది రుద్రకి. అందుకే రుద్ర లేచి బాల్కనీలోకి వెళ్ళాడు వాళ్ళని వదిలేసి. మేనేజర్కి కాల్ చేసి వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నాడు. ఏంట్రా, ఎలా ఉంది అన్నారు, బేబీ హెల్త్ ఓకేనా, అంతా బాగుందా అని చరణ్, శౌర్య, వేద చెరో పక్కకి వెళ్ళి అడగడంతో హాస్పిటల్లో జరిగిందంతా కూడా చెప్పి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది వేద. ఏం కాదమ్మా, నువ్వు టెన్షన్ పడకుండా ఉండు, బేబీ సేఫ్గా మన దగ్గరికి వచ్చేస్తుంది ఓకేనా, నువ్వు హెల్దీగా నువ్వు బాగుంటేనే నీ బేబీ బాగుంటుందిరా, బేబీకి ఏమవ్వదు, మంచి హెల్దీగా మన దగ్గరికి వస్తుంది సరేనా అని వేదకి చెప్పారు చరణ్ ఇంకా శౌర్య. నేను కూడా బేబీ బాగుండాలి అనే కోరుకుంటున్నాను బావా అని శౌర్య భుజం మీద వాలి అన్ని టాబ్లెట్స్ ఇచ్చారు తెలుసా బావా, ఇంకా ఇంజెక్షన్స్ కూడా వేయించుకోవాలి తెలుసా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని చెప్తూ ఉంటే వేద పరిస్థితికి పాపం అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. కానీ ఏం కాదమ్మా, బేబీ కోసమే కదా, అవన్నీ వేసుకుంటే బేబీ ఇంకా హెల్తీగా తయారవుతుంది సరేనా, ఏం కాదు అని వేదకి జాగ్రత్తలు చెప్పి తనతో కాసేపు మాట్లాడి అలాగే బంగారం కాసేపు రెస్ట్ తీసుకోరా, మేము కిందికి వెళ్తాం ఓకేనా అని వేద కోసం తీసుకువచ్చిన పెద్ద చాక్లెట్ వేద చేతిలో పెట్టి జాగ్రత్త వేదు, ఏదైనా కావాలి అంటే మాకు ఫోన్ చేసి చెప్పు ఓకేనా, నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో, బాయ్ రా అని వేద తల నిమిరి కిందికి వెళ్ళిపోయారు చరణ్ ఇంకా శౌర్య. వాళ్ళు వెళ్ళాక బావా అని పిలిచింది వేద బాల్కనీలో ఉన్న రుద్రని శౌర్య ఇచ్చిన చాక్లెట్ తింటూ. అప్పటికి ఇంకా ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు రుద్ర. వస్తున్నానే 2 minutes అని ఇంకొక 2 నిమిషాలు ఫోన్ మాట్లాడి ఏమైంది దక్ష అని అడిగాడు వేద దగ్గరికి వచ్చి. నిద్ర వస్తుంది, కాసేపు నా పక్కనుండు అని అంది వేద క్యూట్గా రుద్ర వైపు చేతులు చాచి పిలుస్తూ ఆమె మూతికి అంటుకున్న చాక్లెట్తో క్యూట్గా. వస్తున్నా ఉండవే అని రుద్ర లైట్ ఆఫ్ చేసి వేద దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన పడుకొని ఆమెని అతడి ఎదపై పడుకోబెట్టుకున్నాడు. వేద చేతిలో ఉన్న చాక్లెట్ తీసి పక్కన పెట్టి ఇంకా చాలు తర్వాత తిందు కానీ అంటూ ఆ టాబ్లెట్స్ మత్తుకి హాయిగా నిద్రపోయింది వేద. పైగా చాలా నీరసంగా ఆమె మొహం అంతా పీక్కుపోయినట్టు కనిపిస్తూ ఉంటే నిద్రలోనే ఉన్న ఆమె కళ్ళకి ఆమె బుగ్గకి ముద్దు పెట్టి చాలాసేపు పక్కనే పడుకొని వేదని జాగ్రత్తగా పడుకోబెట్టి కిందికి వెళ్ళాడు రుద్ర. అప్పటికి తమ్ముళ్ళిద్దరూ కూడా హాల్లోనే ఉంటే రుద్ర వెళ్ళి వాళ్ళ అమ్మ భుజం మీద తలవాల్చి చాలా హెడేక్గా ఉంది మమ్మీ, నీ చేతి కాఫీ కావాలి అని అడిగాడు మీనాక్షి గారి చేయి పట్టుకొని. తీసుకొస్తాను నాన్న అని రుద్ర బుగ్గ మీద చేయి వేసి చెప్పి మీనాక్షి గారు ముగ్గురు కొడుకుల కోసం కాఫీ చేసి తీసుకువచ్చి ఇచ్చారు. నిజంగా వాళ్ళ అమ్మ చేతి కాఫీ తాగాక మైండ్ అంతా రిలాక్స్గా అనిపించడంతో ఆవిడ ఒడిలో పడుకున్నాడు రుద్ర కళ్ళు మూసుకొని.
అతడు చాలా బాధగా ఉన్నాడు అని అర్థమైంది మీనాక్షి గారికి. ఎందుకంటే రుద్ర అలా డల్గా ఉన్నప్పుడే వచ్చి ఆవిడ ఒడిలో పడుకుంటాడు. సంతోషంగా ఉండాల్సిన టైంలో వేదకి ఇన్ని కాంప్లికేషన్స్ ఉండడంతో నిజంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది రుద్రకి. వేద కోసమే అతడు బాధపడుతున్నాడు అని కూడా అర్థమైంది ఆవిడకి. కొడుకు జుట్టు వెనక్కి అంటూ కొడుకు బాధ అర్థమైన మీనాక్షి గారు, ఏం కాదు నాన్న, ఇప్పుడు అన్ని పద్ధతులు వచ్చాయి కదా, బేబీ ఎలా ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా తల్లిని బిడ్డని కాపాడుతారు డాక్టర్ గారు. నీ బిడ్డకి ఏం కాదు కన్నా, అది నీకన్నా మొండిది తెలుసు కదా. బిడ్డ కోసం అనగానే ఎన్నింటికి కాంప్రమైజ్ అవుతుందో. నా తల్లి కనీసం దానికి నచ్చని చాక్లెట్ కూడా తినదు. అలాంటిది ఎన్నెన్ని మందులు వేసుకుంటుంది, ఎన్నెన్ని సూదులు వేసుకుంటుందో నువ్వు చూసావు కదా. నీ బిడ్డకి ఏం కాదు రుద్ర, అంతా బాగానే ఉంటుంది నాన్న. నువ్వే ఇలా డల్ అయిపోతే ఆ పిచ్చిది ఇంకా డల్ అవుతుంది. మనమే కదా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వే ఇలా డల్ అయితే ఎలా చెప్పు అన్నారు మీనాక్షి గారు కళ్ళల్లో నీళ్లతో. తల్లి చేతిని అతడి బుగ్గ మీద పెట్టుకొని ఆవిడ చేయి మీద అతడి చేయి వేసి, ఎందుకు మమ్మీ దానికి ఇన్ని కష్టాలు? అది కేవలం నన్ను ప్రేమించడం వల్లే కదా దానికి ఇవన్నీ. నిజంగా మావయ్య అన్నట్టు దానికి ఇన్ని కష్టాలు నా వల్లే కదా అన్నాడు రుద్ర చెమ్మగిల్లిన కళ్ళతో. నిజంగా దానికి ఇన్ని కష్టాలు నా వల్లే కదా అమ్మా అన్నాడు రుద్ర. కొడుకు గొంతు వనకడం మొదటిసారి తెలుస్తూ ఉంటుంది మీనాక్షి గారికి. కొడుకు బాధ తెలుస్తూ ఉంటే ఆవిడ గుండె మెలిపెట్టినట్టుగా అయ్యింది. ఎంత పెద్ద పరిస్థితులు ఎదురైనా వనకని బెదరని వాడు వేద విషయంలో మాత్రం ఇంత బాధగా మారిపోతూ ఉంటే వేద అంటే రుద్రకి ఎంత ప్రేమ అనేది కూడా అర్థమవుతుంది మీనాక్షి గారికి. అతడి ప్రాణాలు అన్నీ కూడా వేదనే అని అర్థమవుతూ ఉంటే కొడుకు అతడి ప్రాణాలన్నీ కూడా వేదనే అని అర్థమవుతూ ఉంటే కొడుకు కోడలు ప్రేమకి సంతోషిస్తూనే కొడుకు బాధకి ఆవిడ డల్ అవుతూ, ఎందుకు నాన్న అలా మాట్లాడతావు? నీ ప్రేమే ఇప్పుడు అది బతికుండడానికి కారణం అవ్వచ్చు కదా. ప్రాణాలు పోయే యాక్సిడెంట్ అయిందిరా దానికి, కానీ అందులో నుండి కూడా అది నీకోసం మాత్రమే బతికి వచ్చింది రుద్ర. అంత మత్తులో కూడా బావా అని నిన్ను తప్పితే అమ్మా నాన్న అని కూడా అది కలవరించలేదు రుద్ర. అది నిద్రలో కలవరించే పేరు కూడా బావా అనే తప్పితే ఈనాటికి ఎప్పుడూ కూడా అమ్మా నాన్న అని కలవరించలేదు. అంత ప్రాణం రా దానికి నువ్వు అంటే. ఇప్పుడేదో చిన్నగా హెల్త్ ప్రాబ్లం వచ్చినందుకు దానికి నీ వల్లే అన్ని కష్టాలు వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు డల్ అయితే దాన్ని ఆపడం నా వల్ల కూడా కాదు రుద్ర. నువ్వు బాగుంటేనే అది బాగుంటుంది, మీ బిడ్డ బాగుంటుంది రుద్ర. నువ్వు వీక్ అయ్యి మమ్మల్ని వీక్ చేయకు నాన్న. నా వల్ల కాదు నాన్న నిన్ను ఇలా చూడటం అని మీనాక్షి గారు కొడుకుని పట్టుకొని ఏడుస్తూ ఉంటే రుద్ర అతడి బాధని అంతా దిగమింగుకొని వాళ్ళ అమ్మ కన్నీళ్ళు తుడుస్తూ, నా వల్ల కావట్లేదమ్మా, ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా అది ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్ కూడా నా వల్లే కదా అనిపిస్తుంది. కనీసం ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా చాలా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుందేమో, కానీ దీంట్లో కూడా దానికి ఏ ఎంజాయ్మెంట్ లేదు, సంతోషం లేదు. ఒక పేషెంట్ లాగా బిడ్డని కనే వరకు బెడ్కి అంకితం అయిపోయి అన్నన్ని మెడిసిన్స్ యూజ్ చేయాలి అంటే నిజంగా నాకు ఎలానో ఉందమ్మా అన్నాడు రుద్ర. అప్పటిలాగా ఇప్పుడు ఏమీ లేవు కదా రుద్ర, అన్నీ మారాయి. మనం తినే ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు కదా, అందుకే ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి ప్రెగ్నెన్సీలో. మా అప్పుడు ఇలాంటివేవి లేవు కన్నా, ఇప్పుడున్న ప్రతి ఎక్కువ ప్రెగ్నెన్సీస్లో కూడా ఇలాంటి కాంప్లికేషన్స్నే కనిపిస్తున్నాయి. కానీ అవన్నీ ఏవి ఉండవు నాన్న. మెడిసిన్తో అన్నీ నయమవుతాయి. చెప్తున్నాను కదా, వేదకి నీ బిడ్డకి ఏమీ కాదు. ఇద్దరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు నాన్న. నువ్వు వాళ్ళిద్దరిపైన ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు.
ఆ దేవుడు మనకి ఎలాంటి అన్యాయం చేయడు అని చెప్పాను కదా, చూస్తూ ఉండు. ఇప్పుడు వేదకి 3వ నెల నడుస్తుంది కదా, ఇంకొక 6 నెలలు ఆగు, అంతే పండంటి కొడుకు పుడతాడు నీకు. ఇంకొక 6 నెలలు అయితే నా మనవడు ఆరోగ్యంగా వస్తాడు. అప్పుడు వాడి వల్ల ఇంకా ఇంట్లో ఎన్నో సంతోషాలు సంబరాలు అన్నీ నిండిపోతాయి. నువ్వు చూస్తూ ఉండు నాన్న, ఎలాంటి బాధపడొద్దు కన్నా ఇలాంటి టైంలో, సరేనా? వేదని ఎంత సంతోషంగా ఉంచితే అంత బాగుంటాడు నీ కొడుకు, సరేనా? నా కోడల్ని నా మనవడిని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాన్న అని మీనాక్షి గారు ఆవిడ కన్నీళ్లు తుడుచుకొని రుద్ర తలని నిమురుతూ అన్నారు. కొడుకు అనగానే రుద్ర చిన్నగా నవ్వుతూ ఆ ఫీలింగ్కి హార్ట్ హెవీ అవుతూ ఉంటే ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని అనుకున్నాడు రుద్ర. వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే నిజంగా కొడుకుని ఎత్తుకునే మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రుద్ర. నిజంగా దక్షకి నా కొడుక్కి ఏం కాదు కదా అమ్మా అని అడిగాడు రుద్ర. వాళ్ళ అన్నయ్యని ఎప్పుడూ కూడా ఇంత డల్గా చూడని చరణ్ శౌర్య కూడా రుద్రని చూసి చాలా బాధగా ఫీల్ అయ్యారు. నీ పెళ్ళానికి నీ కొడుకు ఏం అవ్వదు కన్నా, నీ మీదే ప్రాణం పెట్టేసుకున్నారా వాళ్ళు. నీ కోసమైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ చేతిలో క్షేమంగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు, సరేనా అని కొడుక్కి ధైర్యం చెప్పారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.